ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా రాజధాని మా విగన్, అమరావతి మాకు రాజధాని కాదు, మాకు వద్దు అని అంటున్నారు. రేపు ఎన్నికల్లో కూడా మా విగన్కి మద్దతు ఇచ్చే వాళ్ళు వైసీపీకి ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓ పబ్లిక్గా ఒక మహిళగా మీరేమంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి మాటలు మీరైతే ఎలా చూస్తారు? ఏమండి, ఆయన మాటల్ని పట్టించుకోవాలి అంటే ఒక మాట మీద స్టాండ్ తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి విశాఖపట్నాన్ని చేయాలి, విశాఖపట్నం అన్నారు, అదైపోయింది. తర్వాత విజయవాడ మీద పడ్డారు. విజయవాడ ఇంత మంచి డెవలప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, విజయవాడ చేసేద్దాం అన్నారు. అది కాకుండా ఇప్పుడు వచ్చి మావిగన్ మీద పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదండి. అసలు అమరావతిలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అమరావతిలో అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ఏమీ లేదని మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒక అమరావతి ప్రాంతవాసిగా? నాకు తెలిసినంత వరకు ఇక్కడ డెవలప్మెంట్ ఆయన వచ్చి చూసి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. అంతకుముందు 5 ఏళ్ల పాలన వాళ్ళు ఉన్నప్పుడు చేసిన నాశనం కాకుండా ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఆయన కళ్ళతో వచ్చి హెలికాప్టర్లో కాకుండా నార్మల్గా రోడ్డు మీద తెరలు కట్టుకొని ఇవన్నీ తీసేసి నార్మల్గా వచ్చి అమరావతి ఏంటి, ఎక్కడేం కడుతున్నారు అనేది కళ్ళతో చూస్తే మాత్రం చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. మేము ఇక్కడ ఉంటున్నాము, అమరావతి మంగళగిరి మాకు చాలా దగ్గరలో ఉన్న అమరావతి ప్రాంతం దగ్గరలో మాకు. అలాంటిది ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది కళ్ళతో చూసిన వాళ్ళకి తెలిసిద్ది, కానీ తెరలు కట్టుకొని చూసే వాళ్ళకి ఏం తెలిసిద్దండి? కళ్ళతో కంటే కూడా తెరల మీద కనపడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెరలు తీసేసి కళ్ళతో చూడాలని నా యొక్క మనవండి. మావిగన్ రాజధాని అని అంటున్నారు. అసలు మావిగన్ అనే పదం మొట్టమొదటిసారిగా విన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ ఫీలింగ్ ఏంటి? మా వి గన్, మచిలీపట్నంలో మా, విజయవాడలో విఐ, గుంటూరులో గన్, జగన్ పేరులో కూడా గన్ ఉంది, ఆ గన్ను ఈ గన్ను కలుపుకోండి, మావిగన్ అని పెట్టుకోండి అని మాట్లాడారు. మీకు ఎలా అనిపించింది ఆ పదం విన్నప్పుడు? మొట్టమొదటిసారిగా మీ ఫీలింగ్ ఏంటి? చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే గన్ను, కత్తులు, రాళ్ళు ఇలాంటివే తప్ప ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి గురించి మాట్లాడినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఒక అభివృద్ధి పదంలో వెళ్దాము, మాది ఇది కన్ఫామ్గా మేము దీని మీద ఉంటాము, స్టాండ్ తీసుకుంటాము, లేదు ప్రజలకి రాష్ట్రానికి ఇది బాగు చేయడానికి వస్తున్నాము, లేదు మీకు ఇంకేదన్నా మంచి జరగడానికి చెప్పండి మాకు అనే మాటలు ఎక్కడా వినపడట్లేదు. ఎక్కడ చూసినా గన్నులు, కత్తులు, మావి గన్నులు ఇలాంటివే పెడుతున్నారు. కాస్త మమ్మల్ని అందరినీ మామూలుగా బతికేలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందని ఫీల్ అవుతున్నానండి. ఇట్లాంటివి కాకుండా అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలుసుకొని, లేదు మీ తరపున ఇంకేదైనా మంచి జరిగిద్దా, నేను ఇంకేమైనా మంచి చేయగలనా అని చూసుకుంటే చాలా బాగుంటుందండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పక్కాగా సీఎం అవుతారు, అయిన తర్వాత లెక్కలు తేలుస్తామని మాట్లాడుతున్నారు. ఇంకోవైపు రాజధానిని మార్చుతాము, మావిగన్ చేస్తాము, అమరావతి రాజధాని మాకు వద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీ అదృష్టశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి? అసలు రాజధాని మారుద్దని అంటారా? మీరు అదృష్టం అంటున్నారు, మాకేమో దురదృష్టంలా వినపడుతుంది ఏంటో అండి. ఎందుకంటే పోయినసారే ఇట్లాంటి మాటలు మాట్లాడి 11కి వెళ్ళారు. ఈసారి ఆ 11 కూడా రావేమో అని నా యొక్క ఫీలింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా కాకుండా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి చేస్తాము, రోడ్లు వేయిస్తాము, ఇంకా ఏదైనా అభివృద్ధికి పాల్పడతాము అని చెప్తే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇట్లా మాట్లాడితే మాత్రం మీకు ఆ 11 కూడా రావని మాత్రం నా అభిప్రాయం అండి. అలాగే అభివృద్ధి పనుల గురించి చెప్పండి, లేదు ఇంకేదన్నా తెలుసుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని ఇట్లాంటి మాటలు అయితే వద్దు. జగన్ గారు ప్రధానంగా మాట్లాడుతూ మావిగన్ రాజధాని, మావిగన్ని మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్లో కోస్టల్ కారిడార్ ఉంది, సముద్ర తీర ప్రాంతం. ఇంకోవైపు ఎకనామిక్ కారిడార్గా మనం డెవలప్ చేసుకుంటే కేవలం 10 నుంచి 20 వేల కోట్లలోనే మనకి రాజధాని అయిపోతుందని అంటున్నారు. ఏంటి అంత బాగా డెవలప్ అవుద్దని అంటారు ఈ మావిగన్? వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీ అవుద్దని అంటారు ఆయన. మీరేం చెప్తారు దీనికి? ఆయన చెప్పిన దాంట్లో ఒకటి కూడా నిజం లేదు కదండి. సరే చేస్తామంటున్నారు, చేసి చూపిస్తామన్నారు, పోయిన 5 ఏళ్ళు ఏం చేశారు? మరి ఒకదానికి కూడా ఏమి ఇచ్చేయలేకుండా అయిపోయారేంటి? సరే వాళ్ళు చెప్పిన దానికి విశాఖపట్నం అనే తీసుకుందాం, లేదు విజయవాడ అనే తీసుకుందాం, ఏం డెవలప్మెంట్ చేశారండి పోయిన 5 ఏళ్ళు? అమరావతి మీద పడి ఏడవడం తప్ప ఏమన్నా చేశారా? లేదు ఆ రైతుల్ని కించపరచడం తప్ప ఏమన్నా చేశారా? భూములన్నీ నాశనం చేశారు, తీసుకున్న వాళ్ళ మీద పడ్డారు. అలా అని కాకుండా ఒక్క అభివృద్ధి పని చేసిందే చూపించండి, మేము ఇదిగోండి ఇది రాజధాని మాది, ఇది దీని మీద స్టాండ్ తీసుకున్నాము, దీంట్లో ఈ అభివృద్ధి ఒక కట్టడం చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకేం అవసరం లేదు, ఏం కట్టారో చూపించమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము సుపరిపాలన చేసాము, సంక్షేమం చేసాము, అభివృద్ధి చేసాము, మేము చేసిన పరిపాలన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు చేయలేదు, అంత మంచి పరిపాలన మేము చేసామన్నారు కదా, దానికి మీరేమంటారు? మరి వాళ్ళు చేశారేమండి, కానీ ఎక్కడ కనపడట్లేదు.
ఖచ్చితంగా కనపడేలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకళ్ళు చెప్పి మనం చేసాము అని చెప్పడం కంటే కూడా మనం చేసిన అభివృద్ధి కళ్ళకి కనపడితే బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు అమరావతి ఎలా అయితే డెవలప్మెంట్ అవుతుందో అలాగే కళ్ళకి కనపడేలాగా స్పష్టంగా రోడ్లన్నీ ఎలా నీట్గా ఉంటున్నాయో, ప్రతి ఒక్క పరిశ్రమే కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధి కానివ్వండి, కళ్ళకి మనకి ఒకళ్ళు చెప్పకుండా ఎలా తెలుస్తుందో మీరు చేసిన అభివృద్ధి కూడా అలా తెలిస్తే చాలా బాగుంటుందండి. మరి ప్రధానంగా మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, ఆ అమరావతి అవినీతిమయం, అప్పులు చేసి అమరావతిని చేస్తున్నారంటున్నారు. ఇంకోవైపు ఏమో మావిగానే డెవలప్ చేస్తామని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. అసలు రాజధాని విషయంలో ప్రజల విషయం పక్కన పెడితే రాజకీయ నాయకులుగా కూటమి ప్రభుత్వమే కానీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది? 12 ఏళ్ళు అయినా ఇంకా రాజధాని నిర్మించుకోవడం అనేది సరిగ్గా లేకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పోయిన 5 ఏళ్ళు వచ్చి చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. అందుకే కదా తీసి పక్కన పెట్టారు. ఆయన ఉన్నప్పుడు అప్పులు అంటున్నారు. ఆయన చేసిన అప్పుల వల్లే కదండి ఇప్పుడు దాకా ఏమి కార్యక్రమాలు అక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడులను కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ తీసి ఆ పేర్లన్నీ తీసేసి తాకట్లు పెట్టేసి ఆయన తీసుకెళ్ళి కూల్చి అన్నిటినీ నాశనం చేసి ఈ పనులే తప్ప ఎక్కడ అభివృద్ధి పనులు మనకు ఎక్కడ కనపడలేదు కదా. అలాంటప్పుడు ఈయన ఎలా మాట్లాడతారు? అలాగా ఒక అభివృద్ధి కట్టడాలే కానీ నిర్మించడాలే కానీ లేదు, ఒక దగ్గర రోడ్లు వేయడాలే కానీ అభివృద్ధి పనులు ఎక్కడ జరిగిన దాఖలాలు అయితే మనకు ఎక్కడ కనపడలేదు కదా. అలాంటప్పుడు ఎలా మాట్లాడతారు? ఫైనల్గా అయితే ఒక పబ్లిక్గా ముఖ్యంగా ఒక అమరావతి ప్రాంతవాసిగా ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? మీ రాజధాని ఏది? మీరు ఏ రాజధానికి మద్దతు ఇస్తారు? అమరావతిగా మావిగనుక? మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? ఖచ్చితంగా చెప్తానండి. మా రాజధాని అయితే అమరావతి. జై అమరావతి. ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి జరుగుతుంది. ఇలాగే బాబు గారు నెక్స్ట్ 5 ఏళ్ళు ఉంటారు. ఖచ్చితంగా అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. అది జగన్ గారు ఖచ్చితంగా చూడాలి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్, మా రాజధాని మావిగన్, మాకు అమరావతి రాజధాని కాదు వద్దు అని అంటున్నారు. ఏంటి యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? రేపు ఎన్నికల్లో కూడా మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళే నాకు ఓటేయండి అని అంటున్నారు ఆయన. మీరేం చెప్తారు దీనికి? మావి గన్నులు వద్దు, ఆ కత్తులు వద్దు, కొడవలు వద్దు, ఏం వద్దు బాబు, మమ్మల్ని ప్రశాంతంగా ఇలా బతకనేయండి. అయినా మా రాజధాని అమరావతి, అమరావతిగా మా ఓటు అంతే. అంటే జగన్ గారు మావిగన్ అనడం మీకు ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారిగా మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలనడం మీద మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ పదం విన్నప్పుడు? 2 రకాలుగా ఫీల్ అయ్యాను. ఒక రకం ఏంటంటే ఏదో చిన్నపిల్లల మస్తిమతులు మాట్లాడతారు, ఆ టైప్లో మాట్లాడతాం ఒకటి. రెండోది ఏంటంటే మావి గన్, ఆ గన్లో జగన్లో గన్ను, మొత్తం ఏదైనా సరే గన్ను ఒక అరాచకం సృష్టించేటే ఉంది తప్ప శాంతియుతంగా ఉన్నది అన్నట్టు కనిపించట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని చెప్పి విమర్శిస్తున్నారు కదా, దీనికి మీరేమంటారు? అసలు అమరావతి పరిస్థితి ఎలా ఉంది? మీరేమంటారు దీనికి? అంటే జగన్ గారి ప్రభుత్వం ముందు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చినప్పుడు అమరావతి అనేది మొదలుపెట్టారు, ఆ రోడ్లు పోసారు. ఈ తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పోసిన రోడ్లు తోముకొని మట్టి అమ్ముకున్నారు. దానికి కావాల్సిన కేబుల్స్ ఉన్నాయి, ఆ కేబుల్స్ కూడా కంటైనర్లు కేబుల్స్ అమ్ముకున్నారు. ఎందుకు? మొన్న టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇంకా ప్రమాణ స్వీకారం రాలేదు. ఈలోపు కొంతమంది వైసీపీ నాయకులు ఆ ఏరియాలో ఒక కంటైనర్లో కేబుల్ తీసుకెళ్తుంటే పోలీసులు ఆపి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారు. ఇక అది అలా ఉండగా ఇప్పుడైతే చూడండి, వెళ్ళి ఏమన్నా ప్రాబ్లం ఉందా? అన్ని రోడ్లన్నీ బాగున్నాయి, డెవలప్మెంట్ ఉంది, అన్ని మార్పులు ఎక్కడి నుంచి ఆగిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టారు. సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఇంకా మునిగిపోతున్నాయి, అది వరదలు వచ్చి మునిగిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చూసింది పొలాల్లోకి వెళ్ళి చూస్తున్నారు, ఏది ఇంకా డెవలప్ ఇంకా మొదలు పెట్టిన చోటకి వెళ్ళి చూస్తున్నారు. గోతులు తోముతారు చూసారా, మట్టి తోమి మళ్ళీ రోడ్లు వేయడానికి తోముతారు కదా, అవి మునిగినాయి, అవి చూశారు. అవి చూసి మునిగిపోయినాయి అంటే అలాగా. అలా అనుకుంటే ఆయన ఫ్లాట్లు ఇచ్చారు, నవలూరులో ఫ్లాట్లు ఇచ్చారు చాలామందికి. అది పెద్ద సముద్రంలాగా అయిపోయింది. వర్షం వస్తే మొత్తం ఆ ఫ్లాట్లు కనబడతలా. మరి అది మునిగిపోయినట్టు కదా, అది ఏమైనా పైగా ఉంది ఏంది? ఇక్కడ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి 3 రాజధానులు అన్నారు, ఒకసారి అమరావతి మద్దతు అన్నారు, ఒకసారి ఏమో రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదన్నారు, ఇప్పుడు మావిగాని అంటున్నారు. ఏంటి ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఇన్ని రకాలుగా మార్చి మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే మందుల పిల్లలు వాడాలేమో అనిపిస్తుంది. నేను ట్యాబ్లెట్లు ఏమో వాడితే బెటర్ ఏమో, కొంచెం మానసికంగా బాగోలేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకటి, మొన్నటిదాకేమో 3 రాజధానులు అన్నాడు, అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నం ఒకటి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇటు ఊర్లు మారుతున్నాడు. నిన్నగాక మొన్న ఎవరో చేశారు, ఎందుకొండ దీనికొండ చెప్పారు, అటువైపు అన్నారు. ఎవరి ఇష్టం అనుకుంటా పోతా ఉంటే రాజధాని ఇప్పుడు కడతారా?
పుస్తకాల్లో వచ్చింది మన ఆంధ్ర రాజధాని ఏదంటే ఏది చెప్పుకుంటారు? ఈ జగన్ కొంపని చెప్పాలి వెళ్ళి ఏం చెప్తారు? ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వాలి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ అమరావతి మన రాజధాని, నేను ఎక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు అవసరమైనా ఇవ్వండి అని అన్నారు. మరి ఇప్పుడు ఎలా మారుస్తారంటారన్నమాట? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఆన్ రికార్డు ఉన్నా కూడా ఎందుకు మార్చి మాట్లాడుతున్నారన్నారు? అప్పుడు అసెంబ్లీ సాక్షిగా అంటే వాళ్ళ ప్రభుత్వం కదా, ఏది మాటినా చెల్లుబాటు అయిపోద్ది. ఇప్పుడు ఏది అసెంబ్లీకి రావట్లేదుగా. అసలు అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రండి, వచ్చి కూర్చొని మాట్లాడండి. ముందు ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. తెలుసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది మీకు అవగాహన వచ్చింది. నువ్వు మామూలుగా నువ్వు ప్రభుత్వం పరిపాలన ఉన్న నాళ్ళు ఆ పరదాలు కట్టుకొని తిరిగావు. ఎక్కడ వరదలు వచ్చినాయి అంటే హెలికాప్టర్ చూసి వెళ్ళావు. ఎవరితో రైతులతో మాట్లాడాలంటే ఆ పొలాల్లో నీ వరకు సెట్టింగ్ చేసుకొని అక్కడ నువ్వు బురదలో కాలు పెట్టకుండా రైతులను బురదలో నుంచోబెట్టి నువ్వు మాట్లాడావు. నీకేం తెలుసు రాజధాని గురించి? నీకేం తెలుసు బొచ్చు? మరి మీరైతే అసలు రాజధాని విషయంలో ఇలా రకరకాలుగా మాట్లాడడం గురించి ఏం చెప్తారు? అసలు జగన్ గారి తీరు మీకు ఎలా కనబడుతుంది? మొన్న కూడా మావిగాని అన్నారు, ఆ నెక్స్ట్ డే విజయవాడ పరామర్శింపుకి వెళ్ళినప్పుడు విజయవాడ రాజధాని చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక్క రోజులోనే 2 మాటలు రావడం? ఈయన గారికి ఏంటంటే ఒకసారి ఉన్న మాట ఇంకోసారి ఉండలేదు. ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. ఇప్పుడు విజయవాడ పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారు, పరామర్శకి వెళ్ళినప్పుడు అదే చూసుకోవాలి, నేను ఇక్కడే పెడతాను రాజధాని. సరే రేపు గుంటూరు వెళ్తాడు, గుంటూరు ఏదైనా పరామర్శ అక్కడ కూడా అక్కడే పెడతా అంటాడా? తర్వాత కడప వెళ్తాడు, అక్కడే పెడతా అంటాడు ఏంది? అంటే ఎవరికల్లా వాగ్దానాలు చేస్తుంటే వెళ్ళిపోతా ఉంటాడు ఏంది? అంటే అయితే దీన్ని బట్టి ఏంటంటే ఏమో రాజధాని లేదు, ఏమి లేదు, ఇక కట్టలేడు, అవదది. అంటే మావిగారిని ఏకంగా వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1గా డెవలప్ చేస్తానని చెప్తున్నారు కదా. 110 కిలోమీటర్లో ఎక్సలెంట్ రాజధాని కింద దేశంలో ఎక్కడా లేని రాజధానికి అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. మరి మీకు నమ్మకం లేదా ఆయన మాట మీద? సరే, నమ్మకం లేదా అంటే నమ్మకం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎక్కడ కూడా గోడ కట్టింది లేదుగా. నువ్వు 150 కిలోమీటర్లు నువ్వేం చేస్తావు? 5 ఏళ్ళలో ఏం చేయలేంది, రేపు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చేస్తాను నమ్మకం ఏంటి? నీకు 5 సంవత్సరాలు నేను నమ్మి నీకు ఓట్లు వేసి నీకు ఆంధ్రప్రదేశ్ అప్పచెప్పారు ఓటర్లు అందరూ. మరి నువ్వేం చేసి పెట్టావు? కానీ ఒకటి చేసావు, రాజకీయం, రౌడీ రాజకీయం, కక్ష రాజకీయాలు, ఇలా రివెంజ్ తీర్చుకోండి, ఇలా చేయండి అని ఒక చిన్న క్లూ ఇచ్చావు. ల్యాండ్ ఆర్డర్ అనేది లేకుండా చేసావు, అయిపోయింది. మరి ప్రభుత్వం అసలు పరిపాలనే బాగోలేదు, చేత కావడం లేదు. ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ మిస్కంట్రోల్ అవుతుంది, పరిపాలన ఏమో చేత కావడం లేదు, అంతా కూడా గాలికి వదిలేశారని మాట్లాడుతున్నారు కదా జగన్ గారు. ప్రభుత్వ పరిపాలన 2 ఏళ్లలో శూన్యం అంటున్నారు కదా. 2 ఏళ్ళలో శూన్యం అంటే ఆయన ప్యాలెస్లో నుంచి బయటకు రావడానికి సంవత్సరం పట్టింది. మరి ఇంకో సంవత్సరం ఏమో ఆలీలు చెప్పిన మాట అన్నాడు. ఈ నీట్గా ఓన్గా తిరిగింది ఉందా? సరే ఆయన తీసేయి, ఆయన అంటే పెద్ద అయినా సరే మాజీ సీఎం గారు, మరి ఆయన తర్వాత ఉంటారు లీడర్లు, వాళ్ళు ఎవరైనా తిరిగారా? సరే పార్టీ ఓడిపోయింది, గెలిపోవటమే సర్వసాధారణం. ఇవాళ వాళ్ళు గెలిచారు, తర్వాత మనం గెలిచాం మాటల తర్వాత. నువ్వు ఓడిపోయినా కూడా నువ్వు వచ్చావా, సిటీలో తిరిగావా? ఏదైనా సరే అమరావతి కావాలన్నావు, ఇప్పుడు వద్దు అంటున్నావు. ఇప్పుడు అమరావతి తిరిగావా? మొన్న అంత గొడవ జరిగింది అమరావతిలో, కొడుగుట్లో కొట్టారు వాళ్ళని, పేరు నాని నేను అమ్మని రామమ్మని కొట్టారు. ఇప్పుడు అంత జరిగింది, నువ్వురా నీ కొట్టరు. ఎందుకంటే నిన్ను అడుగుతారు, ప్రశ్నిస్తారు, నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పగలిగితే రా. నువ్వు 1 సంవత్సరం పాటు ప్యాలెస్లో ఉన్నావు, 2వ సంవత్సరం వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మాటలు విన్నావు, కానీ నువ్వు లైవ్లో చూసావా? ఏదైనా ఒకటి లైవ్లో చూడు, అర్థమైంది. తేడా అంటే మాట్లాడుకోండి అంతే. ఫైనల్గా అయితే మీరేమంటారు? మీ రాజధాని ఏది, మావిగన్నా అమరావతి? మీ మద్దతు ఏ రాజధానికి? మా మద్దతు అమరావతి అండి. మావిగన్న మాకొద్దు, ఆ గనులు కట్లు కతారులు మాకు వద్దండి, ఆ కొడవలో గొడ్డలో మాకొద్దు బాబు. జై అమరావతి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మా రాజధాని మావిగన్, అమరావతి రాజధాని మాకొద్దు, మాకు సంబంధం లేదు, మాకు మావిగన్నే కావాలని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మాట్లాడడం మీద మీరేం చెప్తారు? ఆయన కరెక్టే మాట్లాడుతున్నానా, మావిగన్ అనేది కరెక్టే. ఎందుకంటే అమరావతి ఆయనకి నచ్చదు. ఎందుకు నచ్చదంటే ఆయన నోట్ల నుంచి ఆయనే చెప్పాడు, ఏమని, ఇది వేశ్యల రాజధాని అని, ముంపు ప్రాంతం అని. ఆయన చెప్పింది కరెక్టే అన్న. ఎందుకంటే అలాంటి ఏరియాల్లో రాజధాని అనేది ఆయనకి నచ్చదు, మిగతా వాళ్ళకి నచ్చిద్ది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర నాయకుడు, ఆయన ఒక రాజధాని గురించి డెవలప్మెంట్ కానీ రాజధాని గురించి మాట్లాడాలంటే ఆయన ఏంటంటే ఒక అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, మాది మావిగన్ రాజధాని అమరావతి కాదని చెప్తున్నాడు. ఇప్పుడు 2014లో 2014 కదన్న, నాకు తెలిసినంత 2019 ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటానా, రాజధాని అమరావతి అని ఆయనే చెప్పాడు ఆయన నోటితో. మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఏమన్నాడు, 3 రాజధానులు అని చెప్పాడు. బాగుంది, 3 రాజధాని పద్ధతి ఉంది,
3 రాజధానులు మరి ఆయన ఎక్కడ డెవలప్ చేశాడన్నా? ఏం డెవలప్ చేశాడు చెప్పండి? ఇప్పుడేమో అమరావతి కాదు, మాకు మావిగన్ కావాలన్నాడు. మావిగన్ అంటే ఇప్పుడు మచిలీపట్నంలో సిఆర్డీఏ పర్మిషన్ అడుగుతున్నానా? ఆయన ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిందే ఉందన్న. ఆల్రెడీ పోర్ట్ ఏరియా అనేది ఉంది మచిలీపట్నంలో. ఇంకేం కావాలన్నా? డెవలప్మెంట్ అంటే ఏందన్నా? ఆయనకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అనేది తెలియదు. పరిపాలన వికేంద్రం అనేది అంటున్నాడు, కానీ పరిపాలన అనేది చేత కానీ సీఎం అంటే మాకు జగన్మోహన్ రెడ్డినే చూసాం. ఇప్పటి వరకు నాకు తెలిసి మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అటువంటి సీఎంని ఎప్పుడు చూడలేదన్నా. అంటే జగన్ గారు రాజధాని విషయంలో ఇలా రకరకాలుగా మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఏమో అమరావతిని ఒప్పుకున్నాను అన్నారు, ఇంకోసారి 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత మళ్ళీ రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదన్నారు, ఇప్పుడు కొత్తగా మావిగాని అంటున్నారు. ఇన్ని రకాలుగా రాజధాని విషయంలో 12 ఏళ్ల నుంచి మాట మార్చుతూ మాట్లాడడం అనేది మీకైతే ఎలా అనిపిస్తుంది? ఆయన మాట తీరు చూసిన తర్వాత మీకు అర్థమైంది ఏంటి అసలు? ఎందుకన్నా 2019 రాజధాని అమరావతి మాదే అన్నాడు. అప్పుడు ఎలా చేసావన్నా? భారీ మెజార్టీతో గెలిచి సీఎం అయ్యాడన్నా. గెలిచిన తర్వాత ఏమన్నాడు? అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ మొన్న ఏం జరిగిందన్నా? 11 సీట్లకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఏంది మావిగన్ అంటున్నాడు. ఇప్పుడు ఆ 11 కూడా అవసరం లేదన్న. ఆయనకి శాశ్వతంగా ఇంటికి పర్మిట్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆయనకి రాదన్నా. ఆయనకి ఏ మాత్రం చేత కానీ మనిషి సీఎం ఎవడన్నా ఉన్నాడు అంటే నాకు తెలిసి నేను దగ్గరగా 3 ఎలక్షన్స్ 4 ఎలక్షన్స్కి ఓటేసి ఉంటాను, నాకు ఐడియా నేను అనుకోవటం. అలాంటి ఎలక్షన్స్లో చాలామంది సీఎం నాకు తెలిసి మన ఇండియా మొత్తమే సీఎంని చూసుంటా. ఇలాంటి సీఎంని చేతగాని దద్దమని పరిపాలన రాని సన్నాసిని ఎక్కడ చూడలేదన్న, ఈయన తప్ప. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అంటున్నారు. అసలు ఈ మావి గన్ మచిలీపట్నంలోంచి విజయవాడలోంచి విఐ, గుంటూరులో నుంచి గన్ తీసుకోండి, జగన్లో గన్ కూడా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఈ మావి గన్ అనే పదం మొట్టమొదటిసారి విన్నప్పుడు మీకు ఎలాగా అనిపించింది? అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పిచ్చోడి చేతులు రాయి అంటారు కదన్నా, అట్లా ఫీల్ అయ్యన్న. ఆయన పిచ్చోడన్న. మావి గన్ అంటే ఆయనకి ఏంటంటే ఏ కాడికి నాకు తెలిసి గన్నులు, గొడ్డళ్ళు, సంపటాలు, సంపించడాలు, బాడీని డోర్ డెలివరీ చేయటాలు తప్పితే ఆయనకేమీ చేత కదన్నా. ఆయన చేతగాని ప్రభుత్వం నడిపాడు. ఈ 5 సంవత్సరాలు ఆయన వల్ల మేము ఎంత బాధపడ్డామో, ఎంత సంభాషణకు గురయ్యామో మాకు తెలుస్తుందన్నా. పబ్లిక్కి మాకు తెలుసు అన్న. ఆయన ఉన్నంగా ఎవరన్నా ఏ మనిషిన రోడ్డు మీదకి వచ్చి ఒక మాట విమర్శిస్తే వాడి ఇంటికి కార్యకర్తలు పంపించటం, తన్నీయటం, కేసులు పెట్టియటం, జైల్లో దోయటం తప్పితే ఏ రోజన్నా ఆయన పరిపాలించింది చెప్పండి అన్న. జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేశాను, సంక్షేమాలు చేశాను, అభివృద్ధి చేశాను, నేను చేసిన పరిపాలన దేశంలో ఎవరు చేయలేదు, నేను చేసింది చెప్పుకోకపోవడం వల్ల ఓడిపోయాను అన్నారు కదా, మరి మీరేం చేశారని అడుగుతారే? ఏదన్నా చేసింది ఎక్కడ నుంచి చూపించండి. 3 రాజధానులు అన్నాం. 3 రాజధానులు ఒక్క ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఇటుక పెట్టి నేను ఇది కట్టాను, ఇది చెందాను, ఈ కంపెనీని తీసుకొచ్చాను, ఇదిగో ఇది డెవలప్ చేశాను చెప్పి ఒక్కటి చూపించండి. చూపిందనా? చూపిలేరు, చేత కాదు, ఏదో చెప్పుకుంటా అన్నారు. చెప్పుకోవడం తప్పితే ఏమీ లే అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కొన్ని కంపెనీలు తీసుకొస్తుంది, ఆ కంపెనీకి నేను వెళ్ళి మాట్లాడాను అంటాడు. మరి అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన కంపెనీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడితే వచ్చిందంటే అర్థం ఏంటన్నా? ఆయన మీద నమ్మకం లేదు. ఆయన చేతగాని సీఎం కాబట్టే ఆయన మీద నమ్మకం లేక ఆయన నమ్ముకుంటే మేము మళ్ళీ రోడ్డు పాలైపోతాం. ఇప్పుడు ఎక్కడో ఎందుకని అనంతపురం దగ్గర ఎక్కడో కియా కంపెనీ వచ్చింది 2014లో. 2019లో ఏమైందనా? మూటమ్ముళ్ళు సర్దుకొని వెళ్ళిపోలే. ఎందుకు వెళ్ళిపోయారు? అతను పెట్టిన అరేంజ్మెంట్ అనేది ఆ కంపెనీ భరించలేక ఆయన ఆ కంపెనీ ఓనర్ దివాలా ఇచ్చి వెళ్ళిపోయాడన్న. ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళిపోయి అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదన్నా. అమర్ రాజా అంటే గల్లా జయదేవ్ గారు, ఆయన ఒక ఎంపీ అయింది, ఆయన కూడా భరించలేకపోయాడంటే ఎంత రాజకీయంగా రాక్షసత్వంగా పరిపాలించా అనేది తెలిసిపోతున్నాను ఇక్కడే. అందుకే కదన్నా 11 సీట్లకు ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు అమరావతి కాదు అంటున్నాడు, మావిగన్ అంటున్నాడు. ఏం పర్లేదు, మాకు కూడా అదే కావాలి. మావిగన్ అంటే ఆటోమేటిక్ ఇంకా 11 కాదు కదా, 0 లేదా 1 డిజిట్తోనే కూర్చొని ఇంట్లో ఉంటాడు, అంతే ఆయన చేసింది. అంటే ఇక్కడ మావిగన్ని బెస్ట్ రాజధాని అవుద్ది, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీగా డెవలప్ అవుద్ది. కోస్టల్ కారిడార్ ఉంది, మనం ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. 110 కిలోమీటర్లు గుంటూరు అభివృద్ధి చెందుద్ది, విజయవాడ అభివృద్ధి చెందుంది, ఇంకోవైపు మనం మజిలీపట్నం కూడా అభివృద్ధి చెందుద్ది. 3 ప్రాంతాలు 3 జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్తున్నారు. మరి ఆయన చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవం ఉంది కాబట్టి మీరేమంటారు? వాస్తవం ఉందన్న, ఒప్పుకుంటాం. ఆయన ఎందుకు చేయలేపాడు? ఆయనకి ఎందుకు రాలా? అంటే పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఆయనకు గుర్తురావా? ఆయనకు చేత కాదా? పక్కన చెప్పేవాడు ఎవడు ఏం చెప్తే అది ఇంటూ పోతావా? నీకంటూ ఒక స్వతహాగా ఆలోచించి పరిపాలించడం అనేది చేత కాదా? ఒక సీఎంవే కదా. ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటి మంది జనాలకి ఒక సీఎంవి నువ్వు చెప్తే కాదనేవాడు ఎవడు లేడు. నీకెందుకు రాలా ఆలోచన?
ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏదో చేస్తుంటే వాళ్ళు చేసేదాన్ని నువ్వు ఇంకా అప్రిషియేట్ చేసి చెందాల్సింది పోయి వాళ్ళ మీద నిందలు వేయటం, వాళ్ళ మీద బురద చల్లటం, ఇదే అన్న నువ్వు చేసేది. అందుకే కదా నిన్ను కూర్చోబెట్టింది 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాం. అంటే అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది. చంద్రబాబు మొత్తం అభివృద్ధి పేరుతో మొత్తం దోచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొత్తం అమరావతి పేరుతో మొత్తం అవినీతి చేస్తున్నారు మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు మరి? ఎక్కడ అభివృద్ధి చెందట్లేదన్న ఆయన చెప్పమనండి. 5 సంవత్సరాలు పరిపాలించారు, అప్పుడు చెందిన అభివృద్ధి ఇప్పుడు చెందుతుంది కదా. ఆ అభివృద్ధిని చూడలేక వాళ్ళు ఏంటంటే ఏదో బురద చల్లటానికి మొన్న వచ్చారులేండి, అమరావతి చూద్దామని చెప్పి వైసీపీ నాయకులు మంత్రులు వచ్చారు. ఎందుకు రైతులు అర్థమించారు? ఎందుకు ఇచ్చారు? ఆయన వల్ల అక్కడ నష్టపడిన వాళ్ళు, రైతులు కానీ భూములు ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు అందరూ ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ మీద ఇంకా బురద చల్లడానికి. ఇప్పుడు వాళ్ళు జల్లితే ఏంటంటే వచ్చే కంపెనీలు కూడా రాకుండా చేయాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వకూడదు, ఆంధ్రప్రదేశ్ని ఏ కాడికి అదలపాతాలకు తొక్కాలని ఒక కంకణం కట్టుకున్న కూర్చున్న ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరన్న. అమరావతికి అందరూ ఏకీభవిస్తున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అదే ఆయన ఏకీభవన్కి కరెక్ట్ ఉంటే పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరైనా ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి రాజధానిని మార్చకూడదు అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎక్కడా లేని విధంగా మన అమరావతికి ఇదే మన రాజధాని అని చెప్పి ఆ పార్లమెంట్లో ఆమోదం పొందిందన్న. అంతటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంత తెలివితేటలు ఉన్న నాయకుడు ఆయన. ఫైనల్గా అయితే మీరేం చెప్తారు? మీ రాజధాని అంటే ఏది? మీరు ఏ రాజధాని మద్దతు ఇస్తారు? అమరావతిగా లేకపోతే మావిగానిగా? అన్న మా రాజధాని అమరావతి, మేము అమరావతికి తప్ప దేనికి మద్దతు ఇయ్యం. మా అమరావతి రాజధాని మాదే. జై అమరావతి, జై జై అమరావతి. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వద్దు, మావిగన్నే రాజధానిగా కావాలి అని చెప్పి ఆయన మీడియా ముఖంగా డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అమరావతిలో అవినీతి జరుగుతుంది, మాకు అసలు ఆ రాజధాని వద్దు, మాకు కొత్తగా మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చేయండి, అక్కడే అభివృద్ధి చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్గా, ఒక అమరావతి ప్రాంతవాసిగా, ఒక మహిళగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? నాకు అమరావతి రాజధానిగా కావాలి, మావిగన్ వద్దు. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడిపోయారు. మావిగన్ 3 రాజధానులని చాలా ఇబ్బంది పెట్టేశాడు జనాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆయన కావాలని ఎవరూ కోరుకోరు. ఎవరైనా మంచి ప్రభుత్వం కావాలి అని కోరుకుంటారు, ఇలాంటి ప్రభుత్వం ఎవరు కావాలని కోరుకోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు, ప్రజలందరూ కూడా మావిగన్ రాజధాని అడుగుతున్నారని చెప్తున్నారు ఆయన. మరి మీరేమో మాకు అమరావతి కావాలంటున్నారు, ప్రజలందరూ మావిగన్ కావాలంటున్నారు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు కదా. ఇక మైండ్ లేని వాళ్ళు ఎవరైనా చెప్పడమే, మైండ్ ఉన్న వాళ్ళు ఎవడం అన్నాడు. మైండ్ ఏమైనా పని చేయకపోతే నాకు జగన్ కావాలి అంటారు. మాకు ఈ జగన్ ప్రభుత్వం మాకొద్దో దేవుడా అని చాలామంది కోరుకుంటున్నారు. నానా హింసలు పెట్టాడు, కంచెలు కట్టాడు, మామూలుగా చేశాడు. ఆ జనాన్ని రోడ్ల మీద నడవనివ్వలేదు. ఇటు వెళ్తే ఆటో వెళ్తే ఆపేయడం, ఇటు పోతే ఆపేయడం. నేను మామూలుగా ఉంది ప్రభుత్వం? ఏ రోజైనా జనం స్వేచ్ఛగా తిరిగారా? ఏదీ లేదు. మరి అలాంటప్పుడు నాకు జగన్ కావాలి, మావిగన్ కావాలి ఎవరు కోరుకుంటారయ్యా? 3 రాజధానులు ఎక్కడా లేదు. మేము పుట్టిన కాడ నుంచే చూడలే 3 రాజధానులు. ఫస్ట్ ఏమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటాడు. గంట కొడుకు మాట్లాడుతుంటే ఎవడ పట్టించుకుంటాడు? అమరావతి అంటే ఇప్పుడు వెళ్ళి రోడ్లు చూడమను, అప్పుడు ఉన్నాయి రోడ్లు చూడమను. ఏదైనా అభివృద్ధి కాస్త కూస్తో ఏమైనా చేశాడా? 3 ఏళ్ళ 5 ఏళ్ళ చేశాడు పరిపాలన. ఏం చేశాడు? 3 ముక్కలు అట్లాగా ఆడుకుంటా ఉన్నాడు పొద్దుస్తమాన జనాన్ని. ఎప్పుడైనా ప్రభుత్వం బాగా చేయలేదు కదా. ఎవరన్నా బయటకు వెళ్తే ఏమన్నా జరిగిందా? ఎక్కడికి వెళ్తే అక్కడ అన్యాయాలు జరగడమైనా మంచిగా ఏం జరగలేదు కదా. అంటే గత 5 ఏళ్ళు నేను సుపరిపాలన చేశాను, సంక్షేమాలు చేశాను, అభివృద్ధి చేశాను, అంత దేశంలో ఎవరు చేయలేనంత మంచి పరిపాలన నేనే చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? మరి ఒకవేళ అంత బాగా చేస్తే ఆయన ఎందుకు ఓడిపోతారంటారు? ఏం చేశాడయ్యా? ఉన్న రేషన్ కార్డులు పీకేశాడు, ఉన్న ఎన్నయ్యి పెన్షన్లు పీకేశాడు జనానికి. మామూలుగా వేసాడు. అంత కరెంటు బిల్లు వస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ పాపం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చాక ఎట్లా ఉన్నారు జనం? ఎంత బాగుంది ప్రభుత్వం. రోడ్లు ఎలా ఉన్నాయి, అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, హైవే రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఉంది? ఏదైనా మంచి కోరుకుంటారు. చెడ్డోని తీసుకొచ్చి ఎవరు పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు కదా. ఏమీ అభివృద్ధిగా ఉంది ఎవరు పెట్టుకుంటారు? 5 ఏళ్ళు అమరావతి ప్రజలు ఏమి ఏడ్చారు? రోడ్ల మీద పడి గుడి దేవాలయం తిరిగారు, మాకు మా అమరావతి రాజధాని కావాలి అని. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను మావిగన్ అంటే ఏ ప్రజలు ఊరుకుంటారు? ఇప్పుడు లక్షల ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ బోల్డ్ ఎకరాలు వచ్చినాయి. అవన్నీ పాడు చేశాడు ఈ 5 సంవత్సరాల్లో. ఏమైనా అభివృద్ధి చేశాడు దానికి? ఎక్కడ మట్టి కుప్పలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ కంకర అక్కడే ఉంది, ఎక్కడ ఇసుక అక్కడే ఉంది. ఏం జరగలేదు కదా పనులేమి.
అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు మీరైతే 29లో మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారినా లేకపోతే కూటమి ప్రభుత్వానా? కూటమి ప్రభుత్వమే కోరుకుంటారు. ఎవరైనా ఏం చేశాడని కోరుకుంటారు. మళ్ళీ రమ్మని 29లో 29 కాదు అసలు ఆయన రాడు, రాడు ఇక మళ్ళీ రాడు. ఎందుకని అంటారు? జనంలో చాలా ఏమి జరగదు. ఎవరు రమ్మని చెప్తారు, ఎవరు పిలుస్తారు? ఏదైనా ఒక మంచి పని చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు. ఏమీ చేయని అభివృద్ధి చేయనప్పుడు ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకోరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగారిని అభివృద్ధి చేస్తాను, 110 కిలోమీటర్ల మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు కూడా నెంబర్ 1 రాజధాని, దేశంలో ఎక్కడా లేని రాజధాని నేను తయారు చేస్తానని చెప్తున్నాడు కదా, మీరేమంటారు దానికి? మరి అప్పుడు చేయలేకపోయాడు 5 సంవత్సరాలు, ఏది చేయలేదుగా. రాజధాని 3 ముక్కలు చేశాడు, కూర్చున్నాడుగా. రోజు 3 ముక్కలు అంటే సరిపోతుంది. ప్రతిరోజు 3 రాజధానులు, ఏ క్షణాన్ని 3 రాజధానులు రాస్తాడో అని జనాలు భయపడిపోయి వచ్చారు. ఇంకా 3 రాజధానులు ముక్కలు చక్కలు చేయడమే మళ్ళీ వచ్చినా. ఇప్పుడు రాజధాని అమరావతి అయిపోయింది, ఇంకా దాన్ని ఏం చేసేది? మావయ్య అని పొద్దుస్తమానం మూలమైన ముసలమ్మని అడిగినా కూడా రాడు, కూడా ఒకటేది. అంటే మరి 29లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీ అదృష్టవశాత్తు ఆయన సీఎం అయితే అప్పుడు మళ్ళీ అమరావతి కాదని మావిగాని రాజధానిని కొత్తగా పెడితే అసలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఆయన వస్తే రాజధాని ఖచ్చితంగా మారుద్దా అంటున్నాడు ఆయన, అంటే మారుస్తానని అంటున్నాడు. మీరేమంటారు మరి? ఆయన వస్తేనేగా, వచ్చినప్పుడు అసలు ఆయన వస్తేనే ఆయన చేసేందుకు ఎవరు వస్తారు? ముసలమ్మని కదిలిచ్చు ఆమె కూడా అంటది, అమ్మ వద్దులే అని దండం పెట్టుద్ది. ఆయన రావద్దులే, ముద్దులు పెట్టాడు అని ఎన్నిసార్లు అంటున్నారు జనాలు. వచ్చి మురిపించి జనాలు అందరూ ఇలా చేశారన్నారు. మరి ఎవరి పరిపాలన బాగుందంటారు? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పరిపాలన బాగుందా? ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలన బాగుందా? కూటమి ప్రభుత్వమే బాగుందయ్యా, కూటమి ప్రభుత్వమే బాగుంది. జనాలు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మరి ఇక్కడ చంద్రబాబు అమరావతిలో అవినీతి చేస్తున్నాడు అని చెప్పి జగన్ గారు ఆరోపిస్తున్నారు. అసలు అమరావతిలో అభివృద్ధి జరగడం లేదంటారు కదా, మీరేమంటారు దీనికి? ఒకసారి చూడమనండి అమరావతిని, చూస్తే రోడ్లు, హైవే రోడ్లు అవన్నీ చూస్తే, అంతకుముందు రోడ్లు ఇప్పుడు రోడ్లు చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అన్నీ అప్పుడేదో చెప్పాడుగా బోగస్ బిల్డింగ్లు అవి అని, అలా ఏం లేదు. ఇప్పుడు అమరావతిలో చూస్తే తెలుస్తుంది కదా అసెంబ్లీకి. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మావిగాని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు అమరావతియే రాజధాని అన్నట్టు అభివృద్ధి చేసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీకు అసలు ఏ రాజధాని కావాలి? అమరావతి కావాలా, మావిగాని కావాలా? మీరు దేనికి మద్దతు ఇస్తారు? మాకు అమరావతి కావాలి, అమరావతి రాజధాని కావాలి మాకు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని వద్దు, మావిగన్నే రాజధాని చేయాలి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి ఒక రాజధానిగా చేయాలని చెప్పి మావిగన్ అంటున్నారు. మావిగన్కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2029 ఎన్నికల్లో వైసీపీకి ఓటేయండి అని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీ రాజధాని ఏది? మా రాజధాని ఎప్పటికీ అమరావతేనండి, అమరావతే ఉండాలి కూడా. ఒక రాజధాని తీసేసి 3 రాజధానులు అని చెప్పి ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదండి. 3 రాజధానులు చేసి ఏం చేస్తాడండి? ఎక్కడ అభివృద్ధి చేస్తాడు? ఎక్కడ ఇంతవరకు ఉన్న పరిపాలనలో ఒక శంకుస్థాపన కానీ, ఒక ఇటుక రాయేసి ఒక ఏదైనా శుభకార్యం చేసినట్టు కానీ ఏమీ లేవండి. కానీ ఇప్పుడు అమరావతి వచ్చాక చాలా అభివృద్ధి జరుగుతుందండి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని భూములు ఇచ్చి రైతులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ రైతుల్ని ఎంత పంట పొలాలని ఎంత మంచిగా చేసుకునే వాళ్ళని వాళ్ళని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారని 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారని జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు. అంటే మావిగన్ రాజధాని మీకైతే ఎలా అనిపించింది? ఓపెన్గా చెప్పండి. అసలు ఫస్ట్ టైం మావిగన్ అనే మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగింది? వాళ్ళు చాలా ఇదిగా అనిపించిందండి. మావిగన్ అనేది అసలు ఆ పేరు వినంగానే ఏంటి జగన్ ఇలా అని చెప్పి అనిపించిందండి. అమరావతి అభివృద్ధి అయ్యి చక్కగా మంచి కంపెనీలు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు పిల్లల అందరూ చక్కగా బాగుంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండే కంటే ఇక్కడ కంపెనీలు వస్తే పిల్లలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు అలా పెట్టి మావిగన్ అని అలా పెట్టి పిల్లల భవిష్యత్తుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అసలు అమరావతిలో అభివృద్ధి జరగడం లేదంటున్నారు కదా, అమరావతిలో అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ఏమీ లేదని చెప్పి జగన్ గారు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఆయన చూసి మాట్లాడుతున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదండి. అమరావతి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత చిన్నపిల్లవాడు కూడా అభివృద్ధి చక్కగా జరుగుతుందనే చెప్తాడు. మరి ఆయన ఎందుకు అలా అంటున్నాడో అర్థం కావట్లేదు. అంటే అమరావతి మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు నేను యాక్సెప్ట్ చేశానని ఆయనే అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేం మావిగాని రాజధాని అంటున్నారు. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల కిందట కూడా రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో ఇలా రకరకాలుగా మాట్లాడడం?
ఆయన మాట మీద నిలబడరని నాకు అనిపిస్తుందండి. మాట మీద నిలబడేవాడైతే ఒక మాట మీదే ఉండి దాన్ని ఇచ్చేసేవాడు కదా. అలా కాకుండా ఒకసారి ఒక మాట మీద నిలబడట్లేదు కదా. అది చూస్తే అర్థమవుతుంది కదా మనకి. మరి జగన్ గారు మావిగన్ని అభివృద్ధి చేస్తాము, డెవలప్ చేస్తాము, వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 రాజధాని తయారు చేస్తాం అంటారు. ఒకవేళ 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మావిగన్ రాజధాని ఆ రేంజ్లో డెవలప్ చేస్తారంటారా? అసలు అలా ఆ మాటలకే ముఖ్యమంత్రి అవుతారని నేనైతే అనుకోవట్లేదండి. మావిగం చేస్తాను ఈ మాటలకే 11 సీట్లు కూడా రావు, పడిపోతాయి. ఒక సీటు కూడా రాదు అని నాకు అనిపిస్తుంది. అలా చేస్తే ఇంకా మంచి పనులు చేస్తే ఏమన్నా కొంచెం ఓట్లు పడే అవకాశం ఏమన్నా ఉండిద్దేమో, కానీ ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు మాత్రం మళ్ళీ ఓటేస్తారండి ఆయనకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పక్కా అధికారం మాది, మేమే గెలుస్తాము, మేము వచ్చిన తర్వాత అంతులు తేలుస్తామని మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు? మరి ఇప్పుడు చేసే పనులు చూస్తుంటే అస్సలు ఆయన గెలవరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. మా లోకేష్ బాబు గారే వస్తారు ఇక్కడ ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి 5 ఏళ్ళు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? వాళ్ళేమో సంక్షేమం చేసాము, అభివృద్ధి చేసాము, సుపరిపాలన చేసాము, ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత మంచి పరిపాలన మేమే చేసామని మాట్లాడుతున్నారు, దీనికి మీరేమంటారు? అది చూస్తే అర్థమవుతుందండి. ఒక రోడ్లు వేయించాడా, ఏ పథకాలు ఏమీ సరిగ్గా చేశాడండి. అమ్మఒడి అన్నాడు, ఒక పిల్లోడికే ఇచ్చి చేశాడు. ఇప్పుడు మా బాబు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం, తోపుడు బళ్ళు ఇవ్వడం, కానీ శ్రీశక్తి పథకం ద్వారా ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత నిధులతో ఇస్తున్నారండి. అది ఎంత గొప్ప విషయం అసలు. ఇట్లాంటి పనులు మంచి పనులు చేస్తే ఏమన్నా ఓట్లు పడే అవకాశం ఉండిద్ది, కానీ ఆయన ఏం చేశారని ఆయనకి ఓట్లేస్తారు? మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 2029లో పక్కా జగన్ మళ్ళీ సీఎం అనేటట్టు ప్రచారాలు జరుగుతున్నాయి. ఏంటి, ప్రజలందరూ జగన్నే కోరుకుంటున్నారా? మీరైతే ఎవరిని కోరుకుంటున్నారు? నేనైతే మా బాబు గారినే కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మా బాబు గారే గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, లోకేష్ గారే మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తారు. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. ముఖ్యంగా రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని రకాలుగా జగన్ గారు మాట్లాడడం, కూటమి ప్రభుత్వం దానికి గెజిట్ కూడా తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించారు అమరావతికి. అమరావతి విషయంలో మీకైతే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఉందా? మీకైతే నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందండి. అమరావతి విషయంలో ఇప్పుడు చాలా వరకు డెవలప్ అవుతుంది కూడా, ఇంకా చాలా డెవలప్ అయ్యిద్ది అమరావతిలో. ఖచ్చితంగా నాకైతే అమరావతి రాజధాని, నా కోరిక అదే, అందరి కోరిక అదే అండి. ఎందుకంటే అమరావతి అయితే చక్కగా మనకే ఇక్కడ కంపెనీలు వస్తాయి, రేపు పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడే ఉంటారు. ఎక్కడో వేరే దేశాలు వెళ్ళి ఎక్కడో ఉండే కంటే ఇది చాలా మంచిది కదండి. ఫైనల్గా అయితే మీరేమంటారు? అసలు మీ రాజధాని ఏది? మీరైతే ఏ రాజధాని మద్దతు ఇస్తారు, అమరావతిగా మావిగనక? అమరావతికే నేను ఖచ్చితంగా ఓటేస్తానండి. అమరావతి మా రాజధాని. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మా రాజధాని మావిగన్, మాకు అమరావతి రాజధాని వద్దు, మావిగన్కి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి, యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమంటారు? మీ రాజధాని ఏది? మా రాజధాని అమరావతి అండి. మాకు అమరావతి కావాలి. అమరావతి మేము రాజధానిగా చేసుకున్నాం, అది చట్టబద్ధంగా కూడా మాకు వచ్చింది. రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చిన తర్వాత దాన్ని అది కాదు మావిగన్ మీవిగన్ అంటే ఏంటండి, ఇది అర్థం లేని వ్యాఖ్యలు తప్ప దీనివల్ల ఉపయోగం లేని వ్యాఖ్యలు ఇవన్నీ. ఉపయోగపడేది ఏదైనా ఉంటే చెప్పమనండి సార్, అంతేగాని ఇన్ని రాజధానులు చేసి ఏం చేస్తాం? ఉన్న రాజధాని బాగు చేయడం అంటే అది చేయకుండా ఇంతమంది రైతులు వాళ్ళందరూ ఇచ్చిన భూముల్ని వేస్ట్ చేసి వేరే ఎక్కడో ఏదో చేస్తామంటే ఈ రైతులందరూ ఏమైపోవాలండి? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ సొంత భూముల్ని ఈ రాజధానికి ఇచ్చిన వాళ్ళందరూ ఏమనుకోవాలి? వాళ్ళందరూ మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు? వాళ్ళందరూ అంటే మనుషులుగా కూడా కనపడట్లేదా వాళ్ళు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా మాట్లాడుతూ మావిగన్ అభివృద్ధి చేసుకుంటే చాలా మంచి రాజధాని అవుద్ది, అమరావతి కంటే కూడా మావిగన్ బెటరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని మావిగన్ డెవలప్ చేసుకుంటే వాటికన్ సిటీ కంటే కూడా నెంబర్ 1 సిటీ డెవలప్ అవుద్దని అంటున్నారు. ఏంటి, ఆయన చెప్పిన దాని మీద మీకైతే నమ్మకం ఉందా? ఆ విధంగా మావిగన్ రాజధాని డెవలప్మెంట్ అవుద్దంటారా చేస్తే?
ఎలా అయిద్దండి ఇప్పుడు ఒక విషయం చెప్తామండి. ఇప్పుడు దీన్ని మధ్యలోనే ఉంది కదండి. ఇప్పుడు మనకు ఉన్న ఉన్న జిల్లాలు అన్నిట్లో కూడా అన్నీ గమనించి విభజించి పాలించన్నట్టు మధ్యలో పెట్టారు. దీనికి మళ్ళీ ఈ మూడు అంటే ఇప్పుడు మనకి రాష్ట్రం అంటే ఓన్లీ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఇవేనా అండి? గుంటూరు జిల్లా, మచిలీపట్నం ఇవి తప్ప వేరే జిల్లాలు అంటే తతిమైన జిల్లాలు కదా. అన్ని జిల్లాలకి మిడిల్లో చూసే కదా దీన్ని ఎంపిక చేశారు. మళ్ళీ దీన్ని కాదు అని దీన్ని మళ్ళీ వేరే రకంగా పోయినసారి ఆల్రెడీ అలాగే చేసి మూడు రాజధానులు అని చేసి ఇక్కడ దాకా తెచ్చి అక్కడ ఒక ఇటుక కాదు కదా, కనీసం ఒక ఇసుక రేణువు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులని దాన్ని రేకెత్తించి ప్రజల్ని ఒక అనుమానానికి గురి చేయడం తప్ప ఏమీ లేదండి. అది అంటే జగన్ గారి మాటల మీద మీకు నమ్మకం లేదంటారా? మావిగన్ రాజధాని మీద కానీ జగన్ గారి మాటల మీద కానీ? మావిగన్ అనేది అసలు మర్చిపోవడం మంచిది. వీళ్ళే కాదు, ఏదొచ్చినా ఎవరొచ్చినా కూడా అమరావతి రాజధాని కాకుండా చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అది ప్రజలు ఎప్పటికీ చేయరు కూడా. ఆ నమ్మకం అయితే మాకుంది. మరి జగన్ గారు రాజధాని విషయంలో ఇలా రకరకాలుగా 12 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు 2014 నుంచి 19 వరకు నేను అమరావతికి మద్దతు, రైతులందరూ ఇంకా భూములు ఇవ్వండి, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నానన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మొన్న అధికారం కోల్పోయిన తర్వాత అమరావతికి మద్దతు అన్నారు. కొన్ని సందర్భాల్లో రాజధాని అవసరం లేదన్నారు. ఇప్పుడు మావిగాని అంటున్నారు. ఏంటి ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో రకరకాలుగా మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? ఎలా ఉంది ఆయన మాట తీరు? ఇంతకు ముందు కూడా చెప్పాను సార్, జగన్ గారి పాలన ఎలా ఉంది అంటే తుక్లక్ పాలన అని నేను అనడం కాదు, మొత్తం ప్రపంచమే అని అంటుంది. చదువుకున్నోళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ కూడా విమర్శిస్తున్నా కూడా ఇంకా మూర్ఖంగా, మొండితనంగా 3 రాజధానులు, అసలు 3 రాజధానులు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయండి? మన రాష్ట్రంలో ఉండడానికి ఒకరు ఉన్న చోట ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం లేని రాజధాని ఒకటి ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటండి? అది అవసరమే లేదు. అవి మావిగన్ అనేది వాళ్ళ సొంత ప్రచారం కోసం, వాళ్ళ వ్యక్తిగత కారణాల కోసం వాళ్ళు బురద చల్లుతున్నారు ప్రజల మీద. దీనికి ప్రజలు ఎవరు బలోపేతం అవ్వకూడదు అని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇక్కడ అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, చంద్రబాబు మోసం చేస్తున్నాడు, కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది, మొత్తం ప్రజల సొమ్ముని అప్పులు చేసేసి అభివృద్ధి పేరుతో మొత్తం అవినీతి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఏంటి అమరావతి ఒక ప్రాంతవాసిగా, ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా? మీరేమంటారు? అమరావతిలో అభివృద్ధి జరుగుతుందో లేదో వెళ్ళి ఒకసారి మీకు ఇంత ముందు కూడా చెప్పాను సార్. అసలు అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుందనేది వెళ్ళి ఒకసారి చూసి మాకు తెలిసిద్ది సార్. అక్కడ ఉన్న ప్రజలకు తెలిసిద్ది అక్కడ ఎంతవరకు జరుగుతుంది, గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అక్కడ వ్యక్తిగతంగా వెళ్ళి చూస్తే తెలిసిద్ది సార్. ఊరినే బురద చల్లినంత మాత్రాన వ్యాఖ్యలు నిజమైపోవు కదండి. మరి జగన్ గారి తీరు అయితే మీకు ఎలా కనబడుతుంది? అంటే గతంలో ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, రేపు 29లో అధికారం మాదే అంటున్నారు, వచ్చిన తర్వాత మావిగానే రాజధాని చేస్తాం, అమరావతిని క్యాన్సిల్ చేస్తామని కూడా మాట్లాడుతున్నారు కదా. అసలు ఏం జరుగుతుందంటే 29లో ఆయన వస్తే రాజధాని విషయంలో మళ్ళీ ఇంకొకసారి ప్రజలు తప్పటడుగు వేసినట్టనా, లేకపోతే సరైన నిర్ణయం తీసుకున్నట్ట? ప్రజలంత పిచ్చివాళ్ళు అయితే కాదండి. 29లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నాయకత్వం అనేది రాదు. ఇప్పుడే కదండి, గత ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా వస్తారో రారో కూడా తెలియదు. ఆ నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఆయన వస్తాను అనుకుంటే ఇక మొన్న కనీసం 11 సీట్లను వచ్చినాయి, రేపు ఆ 1-2 సీట్లు కూడా లేకుండా ఉండడం కోసం ఈ 3 రాజధానులు అనేది మళ్ళీ రేకెత్తిచ్చారు. ఇంత విచక్షణ కోల్పోయి ఎందుకు మాట్లాడి ఎందుకు బురద జల్లుతున్నారనేది అసలు అర్థం కాని విషయం సార్. అసలు మావిగన్ అనేది అసలు ఒక ప్రాంతానికి కూడా సంబంధించింది కాదు కదా. ఎందుకు వాళ్ళు అలా అంటున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే రౌడీలు కదా కదా సార్, వాళ్ళు ఎలాగైనా సరే రాసేస్తారు. వాళ్ళకి ఇప్పుడు రాసిందే చట్టం, చేసేదే న్యాయం అన్నట్టు ఉండేది రౌడీ రాజ్యం. సేమ్ అదే యథావిధిగా ఈ రౌడీ రాజ్యం అలా సాగుతుంది సార్. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా, ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీ రాజధాని ఏది అని అంటే మీరు బలంగా ఏం చెప్తారు? ఏ రాజధానికి మీరు మద్దతు ఇస్తారు? అమరావతిగా, మావిగన్గా? మా రాజధాని అయితే అమరావతి అండి. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మేమైతే అమరావతి మా రాజధాని. అది సార్.